రేయ్ అన్నా ఈ పిల్లల్ని లాక్కెళ్ళి గదిలో పడేంట్రా. అలాగే అన్నా. 4 రోజుల పాటు తిండి నీళ్లు ఇవ్వకపోతే ఎలా దారిలోకి రాదో నేను చూస్తాను. తీసుకెళ్ళు. అలాగే అన్నా. ఏయ్, రా. ఏయ్, ఎవరైనా పారిపోవాలని చూస్తే పనిష్మెంట్ ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసుగా. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. లోపల తీసుకెళ్ళు. వెళ్ళండి, తీసుకెళ్ళు. తీసుకెళ్ళండి. రేయ్, ఆ పిల్లని జాగ్రత్తగా కాపలా కాయండి. తేడా వచ్చిందో ఈ బైరాగ్ సంగతి తెలుసు కదా. సరే అన్నా. చిన్న పిల్ల కదా అని చూస్తుంటే మనకే హ్యాండ్ ఇవ్వాలని చూస్తుందా? చెప్తా. చూసావా అమ్మా, ఈ దుర్మార్గులు నన్ను ఈ చీకటి గదిలో ఎలా తోసేశారు. భయం వేస్తుందమ్మా. నువ్వు కావాలి, నీ అల్లో నిద్రపోవాలి. నేను నిన్ను చూడకుండానే వీళ్ళు చంపేస్తారేమో అమ్మా. దురదృష్టవంతురాల్ని నేను. నవమాసాలు మోసి కన్న బిడ్డ ఏమైపోయిందో తెలీదు. ఎక్కడుందో, ఈ అమ్మకి దూరమై ఎన్ని తంటాలు పడుతుందో తెలీదు. ఎందుకు ఎందుకు ఆ దేవుడు నాతో ఇలా ఆడుకుంటున్నాడు? అంజలి, ఊరుకోమ్మా. ఏం పాపం చేశాను వదినా? ఎందుకు నాకు ఈ శిక్ష? ఇన్నాళ్ళు నేనెవరో తెలియకుండానే బ్రతికాను. ఇప్పుడు నేనెవరో తెలిసాక నా పాప నా దగ్గర లేదు. అసలు ఈ జన్మకి నా బిడ్డను నేను కళ్ళారా చూసుకుంటానో లేదో తెలీదు. అమ్మా, అలా అనకమ్మా. ఇప్పుడు నా చెల్లి కూడా పెద్దదైంది, తనకేం కాదు. నువ్వు బాధపడకమ్మా. అంజలి, 6 ఏళ్ల కిందట మన పాప తప్పిపోయిందని పోలీసులకి కంప్లైంట్ కూడా ఇచ్చారు కదా. మా తమ్ముడు మూర్తి ఎలాగైనా ఆ ఎస్ఐ వెంట పడైనా సరే నీ బిడ్డ ఎక్కడుందో తెలుసుకుంటారమ్మా. భయపడకమ్మా. చూడు డాడీ, అమ్మ ఎలా ఏడుస్తుందో. ఎలాగైనా నా చిన్నారి చెల్లి ఎక్కడుందో తెలుసుకో డాడీ.
అమ్మ పింకీ, 6 ఏళ్లుగా నీ చెల్లెలు మీ అమ్మ దగ్గరే ఉందనుకున్నావు. అసలు పుట్టింది పాపో బాబో తెలియకుండానే కాలం గడిచిపోయింది. ఇన్నేళ్ల తర్వాత పోలీసులైనా సరే ఏం చేస్తారమ్మా? కేసుని రీఓపెన్ చేసినా ఆనాటి విషయాలు వాళ్ళకెవరు చెప్తారు? రే రాజశేఖర్, ఓ పని చేస్తే అంజలికి పుట్టిన బిడ్డని ఒక దొంగ ఎత్తుకుపోయాడని కాసింబాయి చెప్పాడు. ఆ దొంగకి సహకరించిందే అన్న అనుమానంతోనే డాక్టర్ హరి గారు అప్పట్లో హాస్పిటల్లో పనిచేసే ఆయాని ఉద్యోగం నుంచి తీసేశారు కదా. అవును, అయితే బిడ్డను ఎత్తుకెళ్ళిన దొంగ ఎవరో తెలియాలంటే మనం ఆ ఆయాన్ని పట్టుకోవాలరా. కానీ ఇన్నేళ్ల తర్వాత ఆయ ఎక్కడుందో ఎలా తెలుస్తుందిరా? డాక్టర్ హరిగారిని అడగండిరా. ఆ ఆయాకి సంబంధించిన వివరాలు ఆయనే కరెక్ట్గా చెప్పగలుగుతారు. వెరీ గుడ్ ఐడియా. అమ్మా అంజలి, నీకు ఆ ఆయా ఎలా ఉంటుందో గుర్తుందా? లేదన్నయ్య, నా బిడ్డని ఎవరో దొంగలు ఎత్తుకుపోయినట్టు కూడా నాకు గుర్తులేదు. డాక్టర్ బాబు, కాశం బాబా చెప్పేదాకా నా బిడ్డ గురించి ఏమీ తెలీదు. ఎంత దౌర్భాగ్యురాల్లో కదా నేను. అంజలి, నన్ను నమ్ము. నీ భర్తగా నేను నీకు అన్యాయం చేశాను. కానీ ఒక తండ్రిగా మాత్రం మన పాపని మళ్ళీ నీ చేతుల్లో భద్రంగా పెడతాను. ఇట్స్ మై ప్రామిస్. తమ్ముడు, ముందు ఆ డాక్టర్ హరికి ఫోన్ చేయి, ఆ వివరాలన్నీ కనుక్కో. రాజశేఖర్ గారు చెప్పండి. కీర్తి గురించి మీ పాప గురించి ఏమైనా తెలిసిందా? లేదు డాక్టర్ గారు. 6 ఏళ్ల కిందట అంజలి డెలివరీ కోసం మీ హాస్పిటల్లో చేరినప్పుడు పురిటి బిడ్డని ఓ దొంగకి ఇచ్చేసిన ఆయాని గురించి చెప్పారు కదా? అవును రాజశేఖర్ గారు, ఖచ్చితంగా ఆ పని చేసింది ఆ ఆయనే. అందుకే ఉద్యోగం నుంచి తీసేశాను. నిజానికి పోలీసులకు ఆ రోజే అప్పగించుంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదేమో. డాక్టర్ గారు, ఆ ఆయా మళ్ళీ మీకు తర్వాత కనిపించిందా? లేదు, తను ఏమైందో ఎక్కడుందో కూడా నాకు తెలియదు. పోనీ తన వివరాలు ఏమైనా చెప్పగలరా? తను ఒంటరి ఆడది, ఉద్యోగంలో చేరేటప్పుడు నాకెవరూ లేరయ్యా అని చెప్పింది. డాక్టర్ గారు, ఆ ఆయా ఫోటో మీ దగ్గరుందా? ఉండాలి రాజశేఖర్ గారు, ఒక్క నిమిషం లైన్లో ఉండండి, చూసి చెప్తాను. ప్లీజ్. దొరికింది రాజశేఖర్ గారు. ఉద్యోగం నుంచి తీసేశాననే కోపంతో మా చక్రిబాబు ప్రాణాలు తీయాలనుకున్నది కూడా ఈ దుర్మార్గురాలే. డాక్టర్ గారు, వెంటనే ఆయా ఫోటోను నాకు పంపించండి. అలాగే. రాజశేఖర్ గారు, మీ బిడ్డని మీకు దూరం చేసిన ఆయా ఫోటోని మీకు వాట్సాప్ చేసి చూడండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ. ఉంటాను. అక్క, ఈవిడే ఈ ఆయనే. ఆ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళి పాప గురించి అడిగితే అబద్ధం చెప్పింది.
పేపర్లో కావాలనే ప్రకటన వేశారని బుకాయించింది. రే రాజశేఖర్, కావాలనే నీతో అబద్ధం చెప్పింది అనంటే ఆ దొంగకి ఈ ఆయానే మీ బిడ్డను అమ్మేసి ఉంటుందిరా. ఈ రాక్షసి ఆ రోజు దొంగ చూపులు చూస్తూ కనిపించింది. బాలింతరాలుగా నీరసంగా ఉన్న నాకు పాలలేదో మత్తు మందు కలిపి నాకు స్పృహ తప్పించి నా బిడ్డని ఎత్తుకెళ్ళిపోయి ఉంటుంది. పోసి దీని మొహం మండిపోను. డబ్బు కోసం పురిటి బిడ్డ నమ్మేస్తుందా? డాడీ, ఎలాగైనా ఈ ఆయాని పట్టుకోండి. పోలీసులకి పట్టిస్తే నా చెల్లిని ఎవరికి అమ్మేసిందో చచ్చినట్టు చెప్తుంది. ఎస్ అంజలి, నువ్వు బాధపడకు. ఈ ఒక్క ఆధారం చాలు, మన బిడ్డ మనకు దొరికినట్టే. బాధపడకు, దొరికినట్టే. రండి, ఆ మూగపిల్ల దగ్గరికి వెళ్దాం. బాలు, ఆ బూచోడు చూస్తే చంపేస్తాడు. ఆ బూచోడు ఇక్కడ లేడు, వాళ్ళందరూ నిద్రపోతున్నారు. ఏం కాదు, రండి రండి. భయపడకు, మేమే. రోడ్డు మీద ఎందుకు పరిగెత్తావు? మీ వాళ్ళెవరైనా కనిపించారా? ఎవరు? మీ అమ్మేనా? పాపం, నీకు అరవడానికి నోరు కూడా లేదు కదా. నువ్వెంత అరిచినా మీ అమ్మకి వినిపించుండదు. ఏడోకు. ఒకప్పుడు మేము కూడా నీలాగే మా అమ్మ వాళ్ళు కూడా కనిపిస్తే పారిపోవాలని ట్రై చేశాం. అప్పుడు నా కళ్ళు పీకేస్తానని బెదిరించారు. ఎదురు తిరిగితే నన్ను చావు కొట్టారు. మన కోసం ఎవ్వరూ రారు. మనల్ని మనమే ఓదార్చుకోవాలి. అమ్మ నాన్నల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ విలువ మనకు అర్థం కాదు. బలవంతంగా బెగ్గర్స్గా మారాకి నాకన్నీ అర్థమవుతున్నాయి. నాకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది. ఇంట్లో ఎంతో అల్లరి చేసేదాన్ని. ఇప్పుడు నన్ను తిట్టడానికి కూడా మా అమ్మ నాన్న లేరు, రాలేరు. నిన్ను మూగి అన్నానే, సారీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనందరం ఫ్రెండ్సే. నీకు భయం పోయిందా? బాలు, నాకైతే చచ్చిపోవాలనుంది. పైకి ధైర్యంగా కనిపిస్తుంది కానీ చాలా పిరికిది. అవును, వీళ్ళు మనల్ని భయపెట్టి పిరికితనాన్ని అలవాటు చేస్తారు. కొన్నాళ్ళైతే మనం అందరం మన వాళ్ళని మర్చిపోతాం. మనం ముష్టెత్తిన డబ్బులు ఆ బండోడికి తెచ్చిస్తూ నిజంగానే మనం ముష్టూలమైపోతాం. ఏ అయిపోమా? మనల్ని ఎవరు కాపాడతారు?
మాటలు కూడా రానిదాను నువ్వు మా అందరిని ఎలా రక్షిస్తావు? సైకిల్ చేసి చెప్పినంత ఈజీ కాదు ఇక్కడ నుంచి తప్పించుకోవడం. ప్రాణానాచంజాం ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం శ్రీకేశాయ నమః ఓం. భగవంతుడా, నా జీవితంలో అడుగడుగున అగ్ని పరీక్షలే పెట్టావు. తట్టుకున్నాను. కష్టాల్ని కన్నీళ్ళని నా నుదిటి రాతగా రాసావు. భరించాను. కట్టుకున్న వాడికి కూడా 6 ఏళ్ల పాటు దూరం చేసి ఎవరితోనూ చెప్పుకోలేని మానసిక క్షోభకి గురి చేశావు. అయినా ప్రాణాల్ని ఉగ్గబట్టుకుని సహించాను. కానీ నవమాసాలు మోసి పొరిటి నొప్పుల్ని అనుభవించి నేను కన్న నా బిడ్డని దూరం చేస్తే మాత్రం నేను తట్టుకోలేను. 6 ఏళ్లు దాటింది. ఇప్పటికైనా నా పాపని నా దగ్గరికి చేర్చు. ఈ జన్మకి నిన్నింకేది కోరుకోను. దేవుడా, నా భార్య కన్నీళ్లను నేను చూడలేను. ఇన్నేళ్ల తర్వాత నా అంజలిని నా దగ్గరికి చేర్చిన నువ్వే మా బిడ్డని కూడా మాకు దక్కేలా చెయ్యాలి. లక్ష్మీ నృసింహచ్చ కటాక్ష కంకణం రోమి దంపత్య అభివృద్ధి కంకణం రాం త్రైలోక్య కుటుంబినేం సరసియాముందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్తే లక్ష్మీర్ సరస్వతీం శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా పరాంగుజో పాశో వేదముద్రాం. ధర్మం బాబు, బాబు ధర్మం చేయండి అమ్మా. ధర్మం చేయండి అమ్మా. చేయండి అమ్మా. నువ్వు ఆయావి కదా? నువ్వే 6 ఏళ్ల కిందట నా పాపని హాస్పిటల్ నుంచి ఎత్తుకుపోయింది నువ్వే కదా? అంజలి, అంజలి నువ్వు చెప్పు. అవునండి, ఖచ్చితంగా ఈవిడే. హరిప్రసాద్ గారి హాస్పిటల్లోంచి పురిటి బిడ్డని ఎత్తుకుపోయింది ఈవిడేనండి. ఏయ్ చెప్పు, ఏది నా పాప? ఏం చేశావు నా బిడ్డని? ఆగు ఆగు ఆగు. ఎక్కడికి పారిపోతావే? చెప్పు, ఏం చేశావు నా పాపని? చెప్తావా లేదా? చెప్పు నా బిడ్డని ఏం చేశావు? చెప్పవే. చెప్పవే. ఇదిగో, మర్యాదగా నువ్వు చెప్తావా లేదని మొహం పచ్చడి చేయమంటావా? చెప్పవే రాక్షసి, చెప్పవే. నోరు తెరవలేదు, చంపేస్తాను. జాగ్రత్త. అమ్మ వద్దు
వద్దమ్మా, చెప్తానమ్మా. చెప్పు. 6 ఏళ్ల కిందట మీ పాపని ఓ దొంగోడికి అమ్మేశానమ్మా. ఏంటి? పురిటి బిడ్డని అమ్మేశావా? ఎవరికి? వాడి పేరేంటి? వాడి పేరు మస్తాన్ సార్. అప్పట్లో వాడు పిల్లలు అమ్ముకునేవాడు. డబ్బు కోసం కక్కుర్తి పడి నేను మీ పాపని వాడికి అమ్మేశాను. నువ్వు అసలు ఆడదానివేనా? పాపిష్టి డబ్బు కోసం నా పాపని ఎవడో దుర్మార్గుడికి అమ్మేశావా? చెప్పవే, చెప్పు, ఎక్కడుంటాడా మస్తాన్? తెలీదు సార్. ఆ రోజు తర్వాత మళ్ళీ నేను వాడిని చూడలేదు. డాక్టర్ బాబు ఉద్యోగంలోంచి తీసేస్తే బతికేందుకు ఆధారం లేక ఇదిగో ఇలా గుడి దగ్గర అడుక్కుంటున్నాను. నా బిడ్డని అమ్మేసి ఇంకా నాటకాలు ఆడుతున్నావా? నీలాంటి పాపం చేసిన దానికి ఇలాంటి శిక్ష సరిపోదు. కరెక్ట్ అంజలి. పోలీసులకు అప్పగిస్తే సరైన పనిష్మెంట్ ని వాళ్ళే ఇస్తారు. పదవే, నడు. నా బిడ్డని ఓ దొంగోడికి అమ్మేసింది ఆ దుర్మార్గురాలు. ఆ దొంగ విధవ నా బిడ్డని ఏం చేస్తుంటాడో, ఎవరికి అమ్మేశాడో. నా బిడ్డ ఇప్పుడు ఎక్కడ అనాథగా బ్రతుకుతుందో.